హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ బుట్ట హ్యాండ్స్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ బుట్ట హ్యాండ్ కట్ చేయడం కోసం మన హ్యాండ్ పొడవు వచ్చి నేనైతే 7.5 ఇంచెస్ తీసుకున్నాను. మన హ్యాండ్ పొడవును బట్టి మనం పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ని బట్టి మనం కుర్చీలు పెట్టుకోవడానికి 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత పక్క నుంచి మనం హ్యాండ్ అయితే ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను. 4.5 ఇంచెస్ ఫ్రిల్స్కి తీసుకున్నాం కదా, అక్కడికి టక్స్ అనేవి పెట్టుకోవాలి. అదేవిధంగా కిందన కూడా అదేవిధంగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, మొత్తం 3 టక్స్లు కలుపుకుంటూ మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇటు సైడ్ 4.5 ఇంచ్, అటు సైడ్ 4.5 ఇంచ్ వస్తుంది కదా, అలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పైన వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ టక్స్ దగ్గర నుంచి ఆ టక్స్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు వైపును కూడా అదే విధంగా టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. అవి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుంచి ఆ టక్స్ వరకు 4.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. మిగిలిన మొత్తం మన హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి బొట్టు అనేది ఎంత ఫఫీగా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనం మనకి ఇంకా ఎక్కువ కావాలంటే 4.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకా ఎక్కువ కావాలంటే 5, 6 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దానికి బెల్ట్ వేయాలి కదా, ఆ బెల్ట్ కోసం 2.5 విడ్త్ ఉన్న లైనింగ్ పీస్, మెయిన్ పీస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాని పొడవు వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టగా మనకి హ్యాండ్కి ఎంత పొడవు అయితే మిగిలిందో ఆ విధంగా బ్లౌజ్ని కొలుచుకుని హ్యాండ్ని కొలుచుకుని అంత పొడుగు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని లైనింగ్ వైపు, లోపల వైపు లైనింగ్ పెట్టుకోవాలి. మధ్యలో మనం హ్యాండ్ ఫ్రిల్స్ పెట్టంగా అది పెట్టుకోవాలి. పైన మెయిన్ పీస్ అనేది ఉల్టా పెట్టుకుని 3 సమానంగా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అడుగున లైనింగ్ మధ్యలో మనం ఫ్రిల్స్ పెట్టుకున్న హ్యాండ్ పైన లైనింగ్ పీస్ అనేది పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేవిధంగా సేమ్ ఆ విధంగా తీసుకుంటే మనకి పోగులు అనేవి బయటకు కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోడింగ్ పద్ధతిలో. ఈ విధంగా పొడవుగా స్టిచ్ వేసేసుకోండి. స్ట్రైట్గా మనం కుట్టేటప్పుడు 3 సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఓపెన్ చేసుకోవాలి. సమానంగా మనం ఓపెన్ చేసిన తర్వాత మన ఖర్చు అనేది లోపల పోతుంది. పైన ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా పైన ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇప్పుడు పైన లైనింగ్ అది ఉంది కదా, దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ పీస్ ఉంది కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. దీన్ని మనం 2 కొనలు లోపలికి మడిచి కుట్టుకోవచ్చు. ఈ విధంగా పట్టీలా కూడా వేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం. నేనైతే పట్టీలా వేస్తున్నాను. లేదు 2 మనకి లోడింగ్ పద్ధతిలో కావాలంటే 2 లోపలికి మడిచేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫఫీగా బొట్టు అనేది ఎక్కువగా తేలుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో బెల్ట్ అనేది. ఈ విధంగా వస్తుంది కదా హ్యాండ్. ఇంతేనండి, హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. బొట్టు హ్యాండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.